హాయ్ గాయ్స్, మై నేమ్ ఇస్ విజయ్. నేను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఫ్రంట్ ఎండ్లో వర్క్ చేస్తున్నాను యూజింగ్ రియాక్ట్ అండ్ యాంగులర్ అండ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. మనం వీటిని ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రంట్ ఎండ్ తెలియాలంటే. ఇవి కాకుండా నాకు జావా అండ్ స్ప్రింగ్ బూట్ కూడా ఐడియా ఉంది. నేను ఇప్పుడు ఈ కోర్స్ని నేను హెచ్టిఎంఎల్తో స్టార్ట్ చేస్తున్నాను. హెచ్టిఎంఎల్తో స్టార్ట్ చేసి అండ్ దెన్ మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ చూసి అండ్ దెన్ బ్యాక్ ఎండ్ MySQL అండ్ చూసి ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది మనం క్రియేట్ చేద్దాం. ఓకేనా? అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నేను వాట్ అంటే హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ అంటే మనకి మోస్ట్లీ అంత పెద్ద టైం పట్టదు హెచ్టిఎంఎల్ నేర్చుకోవడానికి. హెచ్టిఎంఎల్ అంటే నథింగ్ బట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ వాట్ ఈస్ హెచ్టిఎంఎల్ అంటే హెచ్టిఎంఎల్ ఏంటంటే ఒక హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఏం చెప్తుందంటే అదొక మార్కప్ అనే లాంగ్వేజ్ అని చెప్తుంది. ఎందుకు మార్కప్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనం ఏమైనా ఒక పేపర్ మీద ఏమన్నా రాయాలంటే దేన్ని యూజ్ చేస్తాం? పెన్ కానీ పెన్సిల్ని కానీ ఒక మార్కర్ని కానీ యూజ్ చేస్తాం, అవునా? అలాగే వెబ్ పేజ్లో మన కంటెంట్ని ఏమైనా డిస్ప్లే చేయాలి అంటే మనం ఏం యూజ్ చేస్తాం? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. హెచ్టిఎంఎల్ని యూజ్ చేస్తాం. అంటే మన కంటెంట్ని ఏమన్నా డిస్ప్లే చేయాలి దీంట్లో మన వెబ్ బ్రౌజర్లో అంటే మనం ఏం యూజ్ చేస్తామంటే హెచ్టిఎంఎల్ని యూజ్ చేస్తాం. హెచ్టిఎంఎల్ని సేవ్ చేయడానికి .html అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఓకేనా? నేను ఇప్పుడు జస్ట్ నేను హెచ్టిఎంఎల్ అనే ఫైల్ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హలో విజయ్. ఈ హలో విజయ్ని నేను హెచ్టిఎంఎల్ నా బ్రౌజర్లో నేను చూపించుకోవాలి. బ్రౌజర్లో చూపించుకోవాలంటే దీన్ని సేవ్ చేసేప్పుడు .html అంటే ఈ .html అనేది మ్యాండేటరీ. ఇప్పుడు మన ఫైల్కి ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ HTML. ఓకే, సేవ్. ఇప్పుడు ఈ ఫైల్ నేను వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? డాక్యుమెంట్స్ ఫస్ట్ HTML సేమ్. హలో విజయ్ అనేది మనకి విజిబుల్ అయింది. ఓకేనా? అంటే మనం ఏమైనా కంటెంట్ని మన బ్రౌజర్లో చూపించాలి అనుకుంటే మనం జస్ట్ ఏం యూజ్ చేస్తామంటే బ్రౌజర్లో విజిబుల్ అవుతుంది. మన కంటెంట్ అనేది బ్రౌజర్లో విజిబుల్ అవుతుంది. దానికి మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంట్రా అంటే హెచ్టిఎంఎల్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మన కంటెంట్ని బ్రౌజర్లో చూపించడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది చూద్దాం. నేను ఆల్రెడీ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశాను, HTML.html అనేది. ఓకే, హెచ్టిఎంఎల్లో బేసిక్గా ఏంటంటే మనకి ఏ పేజ్ అయినా సరే హెచ్టిఎంఎల్ అనే ఎలిమెంట్తో మొదలవుతుంది. ఇది రూట్ ఎలిమెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు దీని తర్వాత హెడ్ అనే ఒక ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఈ హెడ్ అనే ఎలిమెంట్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే మన డాక్యుమెంట్ గురించి చెప్పడానికి ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. తర్వాత మనకి బాడీ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఈ బాడీ ఏంటంటే మన కంటెంట్ని డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, హెచ్టిఎంఎల్ అనే ఒక రూట్ ఎలిమెంట్లో ఈ హెడ్ అనే దాన్ని మన డాక్యుమెంట్ ఏ టైపు అంటే డాక్యుమెంట్ యొక్క డీటెయిల్స్ చెప్పడానికి హెడర్ ఉంటుంది.
అండ్ బాడీలో మన యొక్క కంటెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సరదా ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఇది W3 స్కూల్లో ఉంది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని ఇన్స్పెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి, HTML అనే ఒక రూట్ ఏదైతే ఉందో రూట్ ఎలిమెంట్, దాంతో ఓపెన్ అయిన తర్వాత దీని క్లోజింగ్ ట్యాగ్ మొత్తం కింద అంటే అన్నీ అయిపోయిన తర్వాత క్లోజ్ అయింది. ఇప్పుడు హెడ్ ట్యాగ్లు ఏముంటాయని చెప్పాను, మన డాక్యుమెంట్ యొక్క డీటెయిల్స్, మన డాక్యుమెంట్ దేని గురించి అని చెప్పి ఉంటుంది అని చెప్పా కదా, అది చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చి టైటిల్ అనే ఒక ఎలిమెంట్, అంటే ఇది ఒక ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ ఏమైంది అంటే HTML యాట్రిబ్యూట్స్ అని చెప్పి ఉంది. ఈ HTML యాట్రిబ్యూట్స్ చూడండి ఇక్కడ విజిబుల్ అయింది, HTML యాట్రిబ్యూట్స్ అని. ఇప్పుడు ఇక్కడ నేను HTML యాట్రిబ్యూట్స్ కాకుండా విజయ్ అని ఇస్తే చూడండి, విజయ్ అని మారిపోయింది. అంటే మన యొక్క టైటిల్ని ఇక్కడ విజిబుల్ చూపించడానికి మనం యూజ్ చేసే ఎలిమెంట్ ఏంటి అంటే టైటిల్ ఎలిమెంట్. ఓకేనా? ఇప్పుడు నేను HTML అని సెర్చ్ చేయగానే గూగుల్లో నాకు ఈ పేజ్ వచ్చింది. ఎలా వచ్చింది అంతే కదా. ఇప్పుడు నేను HTML అని సెర్చ్ చేసా, అప్పుడు ఈ పేజ్ ఎలా వచ్చింది? ఈ పేజ్ అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకి చూపిస్తుంది. HTML జస్ట్ HTML అని సెర్చ్ చేసా, HTML ట్యూటోరియల్ వచ్చింది, ఇంకోటి వచ్చింది HTML రెఫరెన్స్, వికీమీడియా, HTML. ఇది ఓపెన్ చేద్దాం. ఇది నేను ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదు. ఈ వెబ్సైట్ నాకు ఎలా వచ్చింది? నేను W3 స్కూల్ నేను ఎప్పుడు ఓపెన్ చేస్తాను కాబట్టి నాకు అది వచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇది ఎందుకు వచ్చింది? ఇది నేను ఎప్పుడు ఓపెన్ చేయనుగా, బ్రౌజర్కి ఎలా తెలుసు ఈ డాక్యుమెంటు యూజర్ సెర్చ్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ని యూజర్కి చూపించాలని చెప్పి ఎలా తెలుసు చెప్పండి? దానికి కూడా ఇక్కడ హెడర్ ట్యాగ్ ఓపెన్ చేసి మెటా ట్యాగ్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. మెటా డిస్క్రిప్షన్, మెటా ట్యాగ్లో డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. దీంట్లో కీవర్డ్స్ అని చెప్పి కీవర్డ్ లేదు, బట్ ఇక్కడ డిస్క్రిప్షన్ అని చెప్పి ఉంది. డిస్క్రిప్షన్ దగ్గర కంటెంట్ దగ్గర HTML ఈజ్ ది మోస్ట్ వెయిట్ ఇది ఎక్కడ కనబడుతున్నది. ఇక్కడ హెడర్ ట్యాగ్ ఓపెన్ చేయండి. మళ్ళీ టైటిల్ ఉంది, ఆ టైటిల్ ఇక్కడ విజిబుల్ అవుతుంది. చూడండి ఇక్కడ మెటా ట్యాగ్లో డిస్క్రిప్షన్లో HTML అంటే ఈ డిస్క్రిప్షన్ చెప్తుంది ఇది కూడా HTML గురించి అని చెప్పి, బట్ బేసిక్గా కీవర్డ్స్ అనేది లేవు, ఎందుకంటే మనకి ఇది చివరి వచ్చింది. అండ్ ఈ డిస్క్రిప్షన్ అనేది మనకి ఎక్కడ విజిబుల్ అయింది అని మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఈ పేజీలోకి రాకముందే HTML సైబర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇది మోస్ట్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ స్ట్రక్చర్ అదర్ థీమ్ ఉంది కదా. ఇది ఎక్కడ మనకి విజిబుల్ అయింది అంటే ఇక్కడ చూడండి, HTML hypertext markup language is most building blocks as it defines the meaning structure of web content. ఇక్కడ మనకి విజిబుల్ అయింది. ఓకే, ఓకే. ఈ హెడర్ ట్యాగ్లో ఏముంటాయి, మన టైటిల్ సంథింగ్,
ఇక్కడ నేను ఇప్పుడు టైటిల్ కూడా టైటిల్ అనే ట్యాగ్ విజయ్ అని ఇచ్చాను. ఈ విజయ్ అనేది మీకు ఎక్కడ విజిబుల్ అవుతుంది, మన బ్రౌజర్ అది ఐకాన్ కనబడుతుంది చూడండి, దాంట్లో ఈ దాంట్లో విజిబుల్ అవుతుంది. ఈ బాడీలో H1 how are you okay. See, how are you అని విజిబుల్ అయింది. ఎలా విజిబుల్ అయింది, ఇక్కడ మనం ఇచ్చాం కాబట్టి విజిబుల్ అయింది. ఈ విజయ్ ఎక్కడ విజిబుల్ అయింది చూడండి. సో విజయ్ ఇక్కడ విజిబుల్ అయింది. ఒకవేళ మనం ఏమవుకపోతే ఫైల్ నేమ్ అనేది విజిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓకే, HTML అంటే ఏంటంటే ఒక హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మన వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి ఈ HTML అనే లాంగ్వేజ్ని మనం యూజ్ చేస్తాం. ఈ HTMLలో యూజ్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్ యొక్క డీటెయిల్స్, అదే మన డాక్యుమెంట్ దేని గురించి, మన వెబ్ పేజ్ యొక్క కంటెంట్ దేని గురించి అని చెప్పడానికి హెడర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ హెడర్ ట్యాగ్ని యూజ్ చేసిన తర్వాత సేమ్ థింగ్ బాడీ ట్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే మన కంటెంట్ని డిస్ప్లే చేయడం, మన కంటెంట్ని రాయడానికి బాడీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మీకు వచ్చేసరికి 2 types ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఉంటుంది. ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ట్యాగ్స్. అంటే ఇదైతే ఏదో ఉందో ఇది క్లోజింగ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్ కలిపి ఇది ఈ కంటెంట్ ఇదైతే ఉందో ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ H1 అనేది ఒక ఓపెన్ ట్యాగ్, ఈ ఇక్కడ లాస్ట్ ఇక్కడ H1 ఉన్నది ఒక క్లోజింగ్ ట్యాగ్, ఇది మొత్తం కంటెంట్, ఇది మొత్తం కలిపితే ఒక ఎలిమెంట్. ఎలిమెంట్ ఏంటంటే H1 ఎలిమెంట్. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనకి 2 types ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఉంటుంది. ఒకటి వచ్చి ఇన్లైన్ ఎలిమెంట్, అంటే మనం కోడ్ని ఎన్ని లైన్లుగా రాస్తాం ఒకే లైన్లో విజిబుల్ అవుతుంది. ఇంకోటి వచ్చి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, మన కోడ్ని ఒకే లైన్లో రాసిన నెంబర్ ఆఫ్ లైన్స్లో కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే చేస్తున్నా, చూడండి. ఇప్పుడు నేను ఒకే లైన్లో రాస్తాను కోడ్ మొత్తాన్ని, రాసిన ఏమైంది చూడండి. హవారియు ఎందుకు ఇలా వచ్చింది అంటే మనం ఒకే లైన్లో రాసిన ఇది లైన్ బై లైన్ విజిబుల్ అవుతుంది. ఇప్పుడు హెడ్డింగ్ అంటే ఏంటి, ఒక హెడ్డింగ్ అనేది ఒకే లైన్లో నెంబర్ ఆఫ్ హెడ్డింగ్స్ అనేది ఉండదుగా. ఆ హెడ్డింగ్ తర్వాత మనం రాసే కంటెంట్ ఉంటుంది. ఓకేనా, ఆ కంటెంట్ తర్వాత ఇంకో హెడ్డింగ్ ఉంటుంది. ఈ హెడ్డింగ్లో వచ్చి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ H1 ట్యాగ్స్ ఉంటాయంటే H1 to H6 ట్యాగ్స్ దాకా ఉంటాయి. అంటే H6 ట్యాగ్ అంటే H1 కొంచెం అన్నిటికన్నా పెద్దగా ఉంటే, H2 దాని తర్వాత చిన్నగా ఉంటుంది, దాని తర్వాత నేను ఇక్కడ మార్చేసి మీకు చూపించేస్తా. చూడండి, H2 మార్చగానే ఏమైంది, చిన్నగా అయింది. నేను ఇక్కడే మళ్ళీ మార్చేసి చూపించేస్తాను మీకు. H3 దాకా H6 దాకా ఉంటుంది అన్నాను కదా, H6 ఇంకా చిన్నదైంది. ఇప్పుడు H4 చూడండి, H4 ఇంకా చిన్నగా ఉంది. దీని తర్వాత H5 అండ్ H6 అలా చిన్నగా ఉంటాయి. వీటిని మనం బ్లాక్ అంటే లైన్ తర్వాత లైన్ మనకి విజిబుల్ అవుతుంది. ఓకేనా, తర్వాత మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేది ఉండదు. అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్ల కోడ్ రాసినా ఒకే లైన్లో విజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్లైన్ ఎలిమెంట్స్ తీసుకుందాం. నేను తర్వాత చెప్తాను, మనం ఇంకా కోర్స్ ఉంది కాబట్టి ఇంకా ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను. బట్ ఇక్కడ వాట్ ఈస్ ద HTML అండ్ HTML ఉండే మెయిన్ ఎలిమెంట్స్ ఏంటని చెప్పి నేను చెప్తున్నా. ఐఎమ్ ఫైన్. ఓకే, ఐఎమ్ ఫైన్ అని రాశాను, రాసి లైన్ బై లైన్ ఇస్తున్నాను.
ఇప్పుడు చూడండి ఏమవుతుంది. ఐఎమ్ ఫైన్. బట్ మనకి లైన్ బై లైన్ రాసిన కోడ్, బట్ మనకి ఏమైంది, ఒకే లైన్లో వచ్చింది. వీటిని అంటే ఒకే లైన్లో మనం ఎన్ని లైన్లు రాసిన ఒకే లైన్లో వచ్చే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారు. మనం ఒకే లైన్లో రాసిన అది నెంబర్ ఆఫ్ లైన్స్ ఇవ్వడం ఏమంటాం, బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం. ఓకేనా. ఇప్పుడు మనం కొన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేది చూద్దాం. స్పాన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక ఏ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. ఏ ఎలిమెంట్ అంటే ఏ ఎలిమెంట్ ఇస్ నథింగ్ బట్ మనం ఏమైనా ఒక లింక్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ హియర్ అని ఉంది. క్లిక్ హియర్ అనగానే చూడండి దీంట్లో ఇక్కడ ఏమైంది, ఇది రెఫరెన్స్ అంటే ఇది యాట్రిబ్యూట్, ఒక యాట్రిబ్యూట్. మనం దేని మీద ఇక్కడ ఒక యాక్షన్ సంథింగ్ క్లిక్ మీ అని ఇచ్చాను. క్లిక్ మీ అని కానీ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ google.com అని ఒక ఇచ్చా, google.com అని. చూద్దాం ఏమవుతుందో. మీకు నేను చెప్తాను. క్లిక్ మీ హైలైటెడ్ క్లిక్ చేయగానే ఏమైంది, google.com అని వచ్చింది కదా. మనం ఇలా కాకుండా ఎంటైర్ google.com అని చెప్పి ఒక లింక్ పాస్ చేయాలి. ఇదైతే వచ్చిందో క్రోమ్ ఓపెన్ చేసి కంట్రోల్ ఇక్కడ క్లిక్ చేసి క్లిక్ మన వెబ్ పేజ్ నుంచి దేనికి వెళ్ళింది, W3 స్కూల్కి వెళ్ళింది. ఎందుకు, మనం ఇక్కడ ఇచ్చిన క్లిక్ మీ ద్వారా. ఇది కూడా మనకి ఇన్లైన్లో కనబడింది. అది యాంకర్ ట్యాగ్. ఏ అంటే యాంకర్ ట్యాగ్. అంటే ఇప్పుడు మనం వాట్ ఇస్ ద యాంకర్ ట్యాగ్ అంటే ఇది, అంటే పేరు యాంకర్ ఉందని చెప్పి మొత్తం యాంకర్ అని అయితే ఉండదు. ఇది యాంకర్. దీనికి ఈ యాట్రిబ్యూట్ ద్వారా, అంటే ఒక యాట్రిబ్యూట్స్ అంటే ఎలిమెంట్కి మనం ఇచ్చే వాల్యూస్ అనమాట. ఆ వాల్యూస్ని బట్టి అది ఎలా బిహేవ్ చేయాలని చెప్పి ఆధారపడి ఉంటుంది. ఓకే. ఈ హెచ్ రెఫరెన్స్ ద్వారా ఏమవుతుందంటే ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసి. ఓకేనా. అంటే ఇప్పుడు బేసిక్గా HTML అంటే ఏంటి, మన యొక్క వెబ్సైట్ యొక్క కంటెంట్ని డిస్ప్లే చేయడానికి HTML అని దాన్ని యూజ్ చేస్తాం. HTML బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటే హెడర్ ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్. హెడర్ ట్యాగ్లో మనం ఏం యూజ్ చేస్తాం, టైటిల్ ట్యాగ్ అండ్ దెన్ మనం మెటా ట్యాగ్స్ యూజ్ చేస్తాం. నేను చెప్తాను, బట్ మీకు బేసిక్గా HTML ఐడియా ఏంటంటే ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు తర్వాత బాడీ ట్యాగ్లో మన కంటెంట్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. ఈ బాడీ ట్యాగ్లో మనం 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనకు ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ హెడ్డింగ్ ట్యాగ్స్ అండ్ డివ్ అనే ట్యాగ్ ఒకటి ఉంటుంది ఫర్ డివిజన్. అంటే ఒక బ్లాక్ని ఇంకో బ్లాక్ డివిజన్ చేయడానికి, సపరేట్ చేయడానికి డివ్ అనే ట్యాగ్ ఒకటి ఉంటుంది. హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది ఒకటి ఉంటుంది అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ ఏంట్రా అంటే బ్లాక్ లెవెల్. అంటే ఒక పారాగ్రాఫ్ తర్వాత ఇంకో పారాగ్రాఫ్ మనం మొదలెడితే అది ఒక పారాగ్రాఫ్ కింద ఇంకో పారాగ్రాఫ్ అనేది ఇస్తుంది. దీని తర్వాత మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేది ఉంటుంది. ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే మన కోడ్ మొత్తం ఒకే లైన్లో కనబడుతుంది. మన కోడ్ అంటే మన కంటెంట్ మొత్తం. దానికి దీని స్పాన్ యూజ్ చేస్తాం అండ్ యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం అండ్ సమ్ బేసిక్స్ ట్యాగ్స్ అనేది ఉంటుంది. బట్ బేసిక్గా మీకు HTML అంటే ఏంటో ఐడియా వచ్చింది కదా. అండ్ తర్వాత నేను కమింగ్ క్లాస్లో నేను ఏం చెప్తానంటే, మన CSSని దీనికి ఎలా లింక్ చేయాలి, తర్వాత జావా స్క్రిప్ట్ని ఎలా లింక్ చేయాలి,
నేను ఇప్పుడు ఫుల్ థింగ్ నేను HTML టీచ్ చేస్తే మనం అదర్ థింగ్స్కి మనకి ప్లేసెస్ ఉండవు. కాబట్టి మనం ప్రాజెక్ట్ చేస్తా HTML చూసుకుండా అండ్ సేమ్ టైం మనం CSS నేర్చుకుండా అండ్ సేమ్ టైం మనం జావాస్క్రిప్ట్ నేర్చుకుండా వీటిని అన్నిటిని కలిపి యాంగులర్ అండ్ రియాక్ట్లో మనం ఎలా యూజ్ చేయాలి అని మీకు నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. నా యొక్క వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ నచ్చకపోతే నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇన్ కేస్ నేను ఏమైనా స్పీడ్గా టీచ్ చేస్తున్నానా లేకపోతే ఏంటి చెప్తే నేను దాన్ని బట్టి నేను సర్చ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.